सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष्ण और बाल्टी बॉय। भारत है ఈ రోజు ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ చెయ్యాలి. నిన్న గులాబ్ జామ్ తినాలని ఆశపడకుండా ఉండుంటే ఈ రోజు నేను ఇంత బరువు పెరుగుండేవాడిని కాదు. అరే ఒక్కరోజు గులాబ్ జామ్ తినడం వల్ల వెయిట్ ఏమీ పెరగదు క్రేష్. అలాగా? ప్రతిరోజు తింటేనే పెరుగుతుంది. ఓకే సరే, వెయిట్ ఎక్కువైందంటే ఏమవుతుంది క్రేష్? చూస్తుండు, మళ్ళీ ఈసారి జంగిల్ ఒలింపిక్స్ లో నేను మెడల్ని గెలుచుకుంటాను. 88, 92. ఈ బల్టీ బాయ్ ఇంకా గొరక పెడుతున్నాడు. పదా, మనం వెళ్ళి మన స్టైల్లో వాడిని లేపుదాం. జంగల్ ఒలింపిక్స్ కి ఇంకా ఒక్క వారమే ఉంది. కానీ నువ్వు మాత్రం ఎలా ప్రశాంతంగా పడుకోగలుగుతున్నావు బల్టీ బాయ్? నేనేమైనా నీలాగా జంగల్ ఒలింపిక్స్ లో పాల్గొంటానా ఏంటి? నీలా ప్రాక్టీస్ చేయడానికి ఇప్పటి వరకు మా వంశంలో ఎవరు స్పోర్ట్స్ లో పాల్గొనలేదు. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఫస్ట్ టైం బల్టీ బాయ్. అప్పుడు అందరూ నీలాగే అనుకునుంటే మన ఇండియాకి అసలు స్వతంత్రం దొరికేదే కాదు. మంగల్ పాండే మొదటిసారి షూట్ చేసుండరు. తర్వాత 1857లో తిరుగుబాటు కూడా ఏర్పడి ఉండదు. మంగల్ పాండే ఇండియాలో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో ఫస్ట్ హీరో. అయితే ఆ కథ చెప్పు. హే సంస్కృతి, స్టోరీ మోడ్ ఆన్. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఉన్న బలియా డిస్ట్రిక్ట్ లో పుట్టిన మంగల్ పాండే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీలో సిపాయిగా ఉండేవారు. 1857లో కంపెనీ సిపాయిలు కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిపినప్పుడు చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే మొట్టమొదటిసారి తుపాకీతో షూట్ చేసింది మంగల్ పాండే. ఇప్పుడు అర్థమైంది 1857 యుద్ధాన్ని ఆంగ్లేయులు సిపాయిల తిరుగుబాటని ఎందుకు చెప్పారో. ఎందుకంటే వాళ్ళ ఆర్మీలో వాళ్లకే వ్యతిరేకంగా భారత సిపాయిలు తుపాకీ కాల్పులు జరిపారు. కానీ ఎందుకు ఇలా జరిగింది? ఇది తెలుసుకోవడానికి మనం వెళ్దాం 19th సెంచురీలో ఉన్న అవధ్ కి, అంటే ఇప్పటి ఉత్తరప్రదేశ్ కి. అప్పుడు 21 సంవత్సరాలున్న మంగల్ పాండేకి బ్రిటిష్ వాళ్ళ సిపాయిగా పనిచేయడానికి అవకాశం దొరికింది. ఇంకా బ్రిటిష్ ఆఫీసర్ శాంటర్స్ పరేడ్ గ్రౌండ్ లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. న్యూ రిక్రూట్స్, స్టెప్ ఫార్వర్డ్. మీరందరూ ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సిపాయిలు. ఈ ప్రపంచంలోనే బలవంతమైన ఆర్మీకి చెందిన సిపాయిలు. ఇలాంటి ఒక ఆర్మీ, దీని పేరు వింటే ఇండియాలో మాత్రమే కాదు, లోకల్లో ఉన్న రూలర్స్ అందరూ వణికిపోతారు. కంపెనీ మిమ్మల్ని పూర్తిగా కేర్ తీసుకుని చూసుకుంటుంది. దానికి బదులుగా మీరందరూ ఒకే ఒక విషయాన్ని చెయ్యాలి, విశ్వాసంగా ఉండాలి. ఇలా చెప్పి శాంటాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాళ్ళక్కడి నుంచి వెళ్లిన తర్వాత సైనికులు వాళ్ళ మధ్య మాట్లాడుకున్నారు. అది మంగల్ పాండే చెవుకి వెళ్ళింది. శాంటా చెప్పిన విశ్వాసం గురించి బుద్ధిలాల్ ఏమన్నారంటే, విశ్వాసం కాదు, బానిసత్వం. ఏ బానిసత్వం గురించి మాట్లాడుతున్నావు వతీలాల్? ఒక్కొక్క నెల మీకు కంపెనీ జీతం ఇస్తుంది. మనం గత 20 ఏళ్లుగా సిపాయిగా ఉన్నాం. కంపెనీ కోసం ప్రాణాలనే పణంగా పెట్టాం. ఎవరికైనా జీతం పెంచారా లేదా ఆఫీసర్ని చేశారా? ఆఫీసర్లు తెల్లదొరలు మాత్రమే అవుతారు. బహిరంగంగా ద్రోహం గురించి మాట్లాడుతున్నారు. ఏమని చేయండి జమాదార్ సార్. పోనీ వదిలే పళ్ళు. దీనివల్ల కొత్తగా చేరిన వారికి తప్పుడు అభిప్రాయం కలుగుతుంది జమాదార్ సార్. వీళ్ళు చెప్పేది నువ్వు పట్టించుకోకు మంగల్. బ్రిటిష్ ప్రభుత్వానికి నిజాయితీగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, అంతే కదా రామ్ సాయ్? చాలా కరెక్ట్ గా చెప్పపల్టు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో 2 గ్రూప్స్ గా మాట్లాడుకున్నారు. ఒకటి కంపెనీ తరపున మాట్లాడుకున్నారు, ఇంకొక వైపు వ్యతిరేకంగా మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరికి మధ్యలో ఇరుక్కున్నారు మంగల్ పాండే. ఇదే నీ మొదటి డ్యూటీ మంగల్, ఎలా ఉంది? పేదవాళ్ళ నుండి భూములు లాక్కుంటారా? సంతోషంగా ఉందా? ఒక రైతు మాత్రమే పన్ను కట్టలేదని విన్నాను. ఆ మాత్రం దానికే గ్రామంలో ఉన్న అందరి పొలాలు ఎందుకు లాక్కోవాలి? పైనుంచి ఏం ఆర్డర్ వచ్చిందంటే గ్రామం మొత్తం పన్ను కట్టాలి, లేకపోతే పొలాలు ఇచ్చేయాలి. ఈ ఆంగ్లేయుల న్యాయం చూసావా? గ్రామానికి వెళ్లిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం గ్రామ ప్రజల పొలాలని జప్తీ చేసుకోవడం మొదలు పెట్టారు. యజమాని,
మీ కాళ్ళు మొక్కుతాను, మా పొలాలని దయచేసి లాక్కోకండి. ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళని కాల్చమని చెప్పి బ్రిటిష్ ఆఫీసర్ శాంటర్స్ ఆర్డర్ వేశారు. మంగల్ పాండే కూడా ఆయన ప్రజలకి వ్యతిరేకంగా తుపాకీ కాల్చారు. సిపాయిలారా, ఇలాంటి పరిస్థితుల్లో అవధ్ నుంచి ఒకరోజు సమాచారం వచ్చింది. 24th బెటాలియన్ మిమ్మల్ని అందరినీ బ్యారక్పూర్ కి ట్రాన్స్ఫర్ చేశాను. వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ప్రయాణం చేయడానికి డబ్బులు ఇస్తారుగా? మీకు ఖర్చులకి డబ్బులు ఇవ్వము. డబ్బు లేకుండా మేము బ్యారక్పూర్ ఎలా వెళ్ళాలి? వెళ్ళొద్దు, పని మానేయ్. అరే, ఏం మాట్లాడుతున్నారా? మంగల్ పాండే ఇంకా తన మిత్రులు బ్యారక్పూర్ కి బయలుదేరారు. అలవెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి దారి పొడుగునా ఖర్చులకి భోంచేయడానికి అసలు డబ్బులే లేవు. ఆకలి వల్ల వాళ్ళ పరిస్థితి దారుణమైపోయింది. ఈ ఆంగ్లేయుల ప్రభుత్వం వాళ్ళ సిపాయిల దగ్గర ఇలా ప్రవర్తిస్తే మరి మామూలు ప్రజల దగ్గర ఇంకెలా ప్రవర్తిస్తారు? వెళ్లే దారిలో గ్రామ ప్రజల పరిస్థితి చూసి మంగల్ పాండే హృదయం చాలా బాధపడింది. అప్పుడే బ్రిటిష్ వాళ్ళ దారుణం ఏంటో ఆయనకు అర్థమయ్యింది. బ్రిటిష్ వాళ్ళు పన్ను ఎక్కువగా అడగడం వల్ల రైతులు బియ్యపు పంటలకు బదులుగా చెరుకు గడ్డల్ని పండించారు. నలుమూలలా పేదరికం, ఆకలి పస్తులు వ్యాపించాయి. అది చూసిన మంగల్ పాండే హృదయంలోనూ మనసులోనూ లోతైన ఒక ఆలోచన వచ్చింది. పేద ప్రజల రక్తాన్ని తాగాలనుకుంటున్నా ఈ ఆంగ్లేయుల కింద నేనెందుకు సిపాయిగా పని చెయ్యాలి? అసలు నేనెందుకు ఈ పాపంలో పాలు పంచుకోవాలి? ఒక భారతీయునయ్యుండి ఇంకొక భారతీయుని ఎందుకు తుపాకీతో కాల్చాలి? పని పేరుతో వీళ్ళు మనల్ని బానిసలుగా మార్చేశారు. త్వరగా ఏదో ఒకటి చేసి తీరాలి. కాన్పూర్ నుంచి బ్యారక్పూర్ కి వెళ్లిన పయనంలో మంగల్ పాండే ఆలోచన పూర్తిగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మారిపోయింది. ఆయన బ్యారక్పూర్ కి చేరుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలనుకున్నారు. రండి మిత్రులారా. బ్రిటిష్ వాళ్ళు మతాన్ని అవమానించడం, ఇంకా కొత్త తూటాల గురించి తెలుసుకున్నారు. బారక్పూర్ కంటోన్మెంట్ రాత్రి చీకట్లో బ్రిటిష్ ని ఎదిరించే ఆయన మిత్రులని మొహం మూసుకుని రమ్మన్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళకి విశ్వాసమైన సైనికుడు రామ్ సాహే అందులో కొంతమందిని చూశారు, గుర్తు కూడా పట్టారు. బహదూర్ సింగ్, మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు మంగల్? కొత్తగా వచ్చిన తూటాల గురించి విన్నావా? ఆవు ఇంకా పంది కొవ్వుతో తయారు చేశారంట. తూటాకున్న మూతని మనం పళ్ళతో తీయాల్సి ఉంటుంది. ఈ బ్రిటిష్ కంపెనీ కావాలని మన మతాన్ని కించపరుస్తోంది. ఈ కంపెనీ మన మాన మర్యాదల్ని కించపరుస్తుంది. ఇలాంటి యజమానులకి విశ్వాసంగా ఉండడం కంటే చనిపోవచ్చు. మనం చనిపోకూడదు, మనం ఎదిరించాలి. వాళ్ళ పొగరే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని చూసి. అయితే రెండింటిని మనం కాల్చి బూడిద చేద్దాం. వాళ్ళకున్న పొగరిని, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని. తక్సాల్లో ఉండడానికి నాతో పాటు ఎవరు వస్తున్నారు? అందరూ చెయ్యెత్తి సరే అన్నారు. ఇదే ఎదురు చూశాను. అప్పుడు బుద్ధిలాల్ కట్టుకున్న గుడ్డ మొహం నుంచి తొలగిపోయింది. అప్పుడు రామ్ సహాయ్ గుర్తు పట్టేశారు. బుద్ధిలాల్ కూడానా? రామ్ సహాయ్ చెప్పింది విని బహదూర్ సింగ్ ని, బుద్ధిలాల్ ని ఖైదు చేశారు. మంగల్ పాండే ఖైదు చేయనివ్వకుండా అడ్డుకోవాలనుకున్నారు. ఆగు మంగల్, మనం సిపాయిలు మాత్రమే, మనం ఇక్కడ ఏం చెయ్యలే. ఆ రోజు మంగల్ పాండే ఏమీ చేయలేకపోయారు. కానీ తర్వాత బెహరంపూర్ నుంచి ఒక సమాచారం వచ్చింది. బేరంపూర్ నుంచి ఒక పెద్ద వార్త అందింది. 19వ బెటాలియన్ కొత్త తూటాలని అసలు ముట్టుకోమని వాళ్ళు ఆదేశించారు. ఇది నేను ఎదురు చూశాను. దీన్ని ధైర్యం అంటారు. రేపు మేము కూడా చేయమని చెప్దాం. బటాలియన్స్ అందరూ కలిసి తిరుగుబాటు చేస్తే కంపెనీకి తూటాలు మార్చడం తప్ప వేరే మార్గం ఉండదు. కానీ కంపెనీ మొత్తం బెటాలియన్ని పని నుంచి తీసేశారు. బుద్ధిలాల్ ఇంకా బగదూర్ ఊరికంబం ఎక్కారు. మనం ఉద్యోగం గురించి ఆలోచించాలా? ఈ పని చేయడానికి సిగ్గుగా ఉంది. ఇప్పుడు ఆంగ్లేయుల్ని ఎదిరించలేదంటే వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అప్పుడు మనం తల ఎత్తుకుని తిరగలేము. వాళ్ళకి గుణపాఠం నేర్పించే సమయం వచ్చేసింది. తర్వాత మళ్ళీ మంగల్ పాండే ఉద్యమాన్ని మొదలు పెట్టారు. అందరూ బయటికి రండి, చెప్తున్నాను కదా, బయటికి రండి. మంగల్, నువ్వు ఏం చేస్తున్నావు? నా బాధ్యతని నెరవేర్చబోతున్నాను. సిపాయి అవ్వడానికి ముందు మనం రైతులుగా ఉన్నాం. ఇప్పుడు మన పొలాలు ఎక్కడికి పోయాయి? అన్ని కూడా దోచుకునే వాళ్ళ దగ్గర ఉన్నాయి. పన్ను పేరుతో ఆంగ్లేయులు మన గ్రామాలన్నిటినీ దోచుకున్నారు. నలుమూలలో ఉన్న మన ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. కానీ వీళ్ళ కడుపు మాత్రం ఇంకా నిండలేదు. ఇప్పుడేంట్రా అంటే మన మతాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వీళ్ళు మన ఆత్మ గౌరవాన్ని మట్టిలో కలిపేయాలని చూస్తున్నారు. కొవ్వుతో కూడిన తూటాన్ని ఎవరు రుచి చూస్తారు? అయితే తిరుగుబాటు చేద్దాం. ఇప్పుడు మౌనంగా ఉంటే ఇక జీవితాంతం మన వంశం బానిసగా ఉండాల్సిందే. వీళ్ళని చూసి భయపడటం ఆపండి. చేతిలో మీ తుపాకీని తీయండి. మంగల్, ఆఫీసర్ వస్తున్నారు, తిరిగి వచ్చేయ్. సిపాయిలారా, గెట్ బ్యాక్ ఇన్సైడ్. బ్రిటిష్ ఆఫీసర్ ఆర్డర్ విన్న వెంటనే మంగల్ పాండేకి కోపం వచ్చింది. తర్వాత ఆఫీసర్ ని ఆయన తుపాకీతో కాల్చారు. మంగల్, వద్దు! జమదార్, వాడిని ఆపండి. సిపాయిలారా, వాడిని అరెస్ట్ చెయ్యండి.
బ్రిటిష్ ఆఫీసర్ ఆర్డర్ విన్న వెంటనే సైనికులు ముందుకొచ్చారు. అప్పుడు ఆయన జమార్దార్ ఈశ్వరి వాళ్ళని అడ్డుకున్నారు. ఆగండి. కానీ ఆంగ్లేయులకి విశ్వాసులైన పల్టు జమార్దార్ చెప్పింది వినలేదు. ఆయన మంగల్ పాండేని వెనక నుంచి పట్టుకున్నారు. పల్టు, నువ్వు ఆంగ్లేయుల వైపు వెళ్ళిపోయావేంటి? వదలను. ఆంగ్లేయుల దగ్గర ఖైదీగా ఉంటే బదులు చావడం మేలు. నా మరణాన్ని ఎవరు తప్పు పట్టుకోరదు మిత్రులారా. ఇలా చెప్పిన మంగల్ పాండే తుపాకీతో ఆయనే కాల్చుకున్నారు. మంగల్ వద్దు, కంగారు పడకు మంగల్. కానీ ఆలోగా చాలా ఆలస్యమైపోయింది. మంగల్ పాండే ఆయనే కాల్చుకున్నారు. ఆ గుండ్లు మంగల్ పాండేని చంపలేకపోయాయి. ఆ తర్వాత ఆయన తప్పించుకున్నారు. మంగల్ పాండే మీద కేసు జరిగింది. కంపెనీ అధికారులు ఎన్నో దారుణాలు చేసిన తర్వాత కూడా మంగల్ పాండే తన స్నేహితుల ఎవ్వరి పేర్లు తను బయటికి చెప్పలేదు. ఆ తర్వాత మంగల్ పాండేకి ఏప్రిల్ 8వ తేదీన 1857లో తిరుగుబాటు చేశాడని ఉరిశిక్ష విధించారు. మంగల్ పాండే ఏర్పరిచిన ఆ నిప్పు రవ్వ నార్త్ ఇండియా మొత్తం నిప్పులా వ్యాపించిందని చెప్పాలి. ఇంకా ఈ తిరుగుబాటుని మనం ఇంకా కూడా ఇండియాలో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అరే, హఠాత్తుగా నీకేమైంది బల్టీ బాయ్? ఎందుకలా జాగింగ్ చేస్తున్నావు నువ్వు? నేను కూడా జంగల్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్నాను. మా వంశంలోని మంగల్ పాండే కాబోతున్నాను. అలాగా, ఇది నేను నీ దగ్గర నుంచి ఆశించాను. గర్వంగా చెప్పండి. भारत है हम ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది? ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిస్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.